ఎన్కేఎం నాయుడు మరియు బ్రదర్స్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వెంకట్రాముడు, బజారు ఈశ్వర్ నాయుడు, రామచంద్ర నాయుడు, శ్రీనివాసులు, బాలస్వామి, శాంతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్ల ప్రచారంలో గుర్తు వితంతువులు, వికలాంగులకు, అందులకు అందరికీ పెన్షన్ ఇప్పుడున్న 3,000 4,000 చేస్తానని చెప్పేసి మాటిచ్చి అదే ప్రకారము మరి ఈరోజు 4,000 పెన్షన్తో పాటు మరి ఎప్పుడైతే అమలు చేసినాడో ఏప్రిల్, మే, జూను అప్పుడు 1,000 రూపాయలు పెంచుతానని ఎప్పుడైతే మాట ఇచ్చినాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి 4,000 పెన్షన్తో కలిపి జూలై 1వ తేదీ 7,000 పెన్షను, ప్రతి ఒక్కరికి 7,000 పెన్షను. ఆ సమస్య ప్రకారం అందరికీ ఎంతైతే వస్తుందో అందరికీ అదే విధంగా పంచడం జరుగుతుంది. మరి గతంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వృద్ధులకు వితంతు పెన్షన్లు 3,000 పెన్షన్ చేస్తా అని చెప్పినాడు. అప్పుడు చంద్రబాబు కూడా చేస్తా అని చెప్పినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు? 3,000 పెన్షన్ చేస్తా అని చెప్పేసి సంవత్సరానికి 250 రూపాయలు, సంవత్సరానికి 250 రూపాయలు అంటే దాదాపు పుట్టు వితంతులకు ఈ 5 ఏళ్లలో కనీసము ఒక 30,000 దాకా నష్టపోయినారు ఒకరొకరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అందుకే గతంలో ముఖ్యమంత్రి ఇప్పుడు హిమాలయ పర్వతాలకు పోతానని చెప్పినాడు. అప్పుడే 2019లో హిమాలయ పర్వతాలకు పోయింటే ఈ 2024 అంతా రాజధాని అమరావతి బాగా చర్చజామరంగా ఉండేది. మరి ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి కనీసం పెన్షన్ 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఒకేసారి పెన్షన్ ఇవ్వకుండా సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోతే మళ్ళా వృద్ధాప్య పెంచిన వాళ్ళు చాలా నష్టపోయినారు. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ మన చంద్రబాబు నాయుడు గారికి అందరూ రుణపడి ఉండాల్సిందిగా మరి ఈ పథకాలన్నీ మరి ఇంత ఈ సూపర్ సిక్స్ అనే పథకాలతో ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, బస్సు ఉచితం అయితేనేమి, అమ్మఒడి, తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి ఇచ్చేవాడు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి 18 ఏళ్ళు ఏదొచ్చా కాంచి 59 ఏళ్ళ వరకు నెలకు 1,500 ఇస్తామని చెప్పేసి మహిళలకు చెప్పడం జరిగింది. మరి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 నిరుద్యోగ పింఛను ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి ఇలాంటిది ఈరోజు ప్రజలు 2004లో మంచి గమనించి రాక్షస పాలనని తరిమి మరి దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు ఈ ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్కేఎం బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఇండియా కూటమి పెన్షన్ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి పెన్షన్ల పంపకం విధానంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, కేఈ శ్యాంబాబు సూచించిన మేరకు ఈరోజు పెన్షన్లు ప్రతి వీధి తిరిగి పెన్షన్లు అధికారులతో పంచడం జరిగింది. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినారో తప్పకుండా ఈరోజు పాటించడం జరిగింది. అంటే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నాడు. అది ఎట్లా ఏప్రిల్ నుంచి మొదలుకొని చేస్తున్నాడు. అది ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు, ఆ 2 నెలలకు కూడా 2,000 కలిపి ఇప్పుడు 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు పంచడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పని ప్రతి సంవత్సరం 2,500 పెంచుతూ 3,000 రూపాయలు పెంచుతామని చెప్పని 3,000 రూపాయలు చేయడం జరిగింది 5 ఏళ్ల పీరియడ్కు. కానీ ఆయన మాట తప్పినాడు. అది ఒకటేసారి 3,000 పెంచుతామని చెప్పని ఆ రోజు పెంచకపోవడం వల్ల ప్రజలు గ్రహించి ఆయనని బుద్ధి చెప్పడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకు, చంద్రబాబు నాయుడు పెట్టిన మేనిఫెస్టోకు చూసి ప్రజలు ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు అద్భుతంగా ఈ మహిళలు కానివ్వండి, అడుగు బలహీన వర్గాలు కానివ్వండి, యువకులు, ఉత్సాహవంతులు, ఆసక్తిజ్ఞానులు మొత్తం అందరూ కూడా ముఖమడిగా ఈరోజు ఓట్లేసి అద్భుతమైన మెజార్టీలు ఇచ్చినారు. అందులో భాగంగానే ఈ పత్తికొండ నియోజకవర్గంలో కూడా కేఈ శ్యాంబాబు గారికి 15,200 మెజార్టీ ఇచ్చి అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు. అదేవిధంగా ఈ వెల్దుర్తి మండలం కూడా ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీకి 500 ఓట్లు మండలం తరఫున మెజార్టీ రావడం కూడా జరిగింది. ఇది చరిత్ర. వెల్దుర్తి టౌన్ కూడా 1,689 ఓట్లు రావడం జరిగింది. అంటే ఈరోజు పెన్షన్లు పంచుతుంటే
బడుగు బలహీన వర్గాలు వృద్ధులు అంతా అంబరాన్ని అంటున్నట్లుగా ఈరోజు వ్యక్తం చేసింది. ఈరోజు మొత్తం పండుగ వాతావరణం నెలకొల్పినాడు. ఈరోజు వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేసినారు. రాబోయే కాలంలో మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఉంటాము, మేము ఏమాత్రం మాకు చాలా న్యాయం జరిగింది, ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారు వెంబడి ఉంటామన్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి కొడుకు అన్నం పెట్టాల్సిన పని లేదు, కోడలు అన్నం పెట్టాల్సిన పని లేదు. ఈరోజు మేము ధైర్యంగా ఒక చంద్రబాబు పేరు చెప్పుకొని ఈరోజు మేము ధైర్యంగా జీవనం చేస్తాము, మాకు ఇది అని అన్నారు. అంతేకాకుండా అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయాలని మా పెద్దలు మా మామగారు అని అన్నారు. వారి సూచన కూడా పాటించాల్సిన అవసరం ఉంది. వెల్దుర్తి మండలంలో అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని కూడా తెలియజేసుకుంటూ మా ఊళ్ళకందరికీ ఇంతటి కార్యక్రమాన్ని వీళ్ళు చేసి జయప్రదం చేసిన వాళ్ళకి ఎన్టీఎం బ్రదర్స్కి మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ఒక పండగ దినంగా చేసుకోబోతున్నామంతా రాష్ట్రం అంతా. ఎందుకంటే ఈరోజు సూపర్ 6లో ఒకటి భాగంగా వృద్ధులకి వితంతులు కానీ ఒంటరి మహిళలకు కానీ 3,000 నుంచి 4,000కు పెంచిన ఘనత ఎవరికైతే మన చంద్రబాబు నాయుడుకి చెప్పినారు. 2,000 నుంచి 3,000కి చేసిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు. కాబట్టి వాళ్ళు అప్పుడు గత ప్రభుత్వం 250 పెంచడం జరిగినది. ఇప్పుడు ఏకంగా 4,000కు 3,000 నుంచి వికలాంగులకు 3,000 పెంచడం 6,000కు చేయడము చాలా విశేషము. ఈరోజు 3,000 నుంచి 4,000 తీయడము చాలా ఒక అద్భుతమైన పండగలాగా అందరూ చేసుకోబోతున్నారు రాష్ట్రం అంతా. ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు చేయడం జరుగుతుంది. అందరూ పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మన కూటమిలో భాగంగా మేనిఫెస్టోలో ఇచ్చినప్పుడు 4,000 నుంచి చేయడం జరుగుతుంది. 7,000 ఇవ్వడం ఏప్రిల్ మే ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ రోజు. ఈరోజు వయోవృద్ధులకు కానీ దివ్యాంగులకు కానీ అనారోగ్యంగా ఉన్న ప్రజలకు ఈరోజు 65,18,496 మందికి ఈరోజు ఏకదాటిగా 7,000 రూపాయలు పింఛన్. 7,000 ఒకరికి, 9,000 ఒకరికి, 15,000 ఒకరికి, ఈ విధంగా కేటగిరీ ప్రకారంగా 65,18,496 మందికి పింఛన్లు ఇస్తున్నారంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారి ఘనత, తెలుగుదేశం ప్రభుత్వం ఘనత, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఘనత అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదే గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించి కేవలం 1,000 రూపాయలు మాత్రమే, అది కూడా విడుదల వారిగా ఇవ్వడం జరిగింది. ఆయన మాట చెప్తే మడమ తిప్పడన్నాడు. ఏది మడమ చెప్పి పారిపోయినాడు. ఈరోజు హిమాలయ పర్వతాలు పోతా అంటున్నాడు. 5 సంవత్సరాల కిందటే పోయింటే బాగుంటుంది అని చెప్తున్నాను నేను. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుండే, తర్వాత అమరావతి రాజధాని కూడా పూర్తవుతుండే, తర్వాత దేశం సత్యమనంగా ముందుకు పోతుండే, ప్రజలందరూ బాగుపడుతుంది. ఈ రాక్షస పాలన నుంచి, ఈ నియంత్ర పరిపాలన నుంచి ప్రజలు ఎంత బాధపడినారో కన్నీరు మున్నీరై ఏకదాటిగా ఆ కలియుగవాసుని, ఆ వైకుంఠవాసుని, ఆ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరు కూడా పూజించి గుండు చేసుకొచ్చినాం. అందరూ నేను కూడా అవన్నీ గుండు చేసుకొచ్చుకున్నాం పోయి గెలిచిన తర్వాత. కాబట్టి ప్రజలారా, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అన్ని కులాల వారికి న్యాయం చేసేది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే చెప్పి ఈ సమావేశంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆయన ఏం చేశారంటే, గత మాజీ ముఖ్యమంత్రి బటన్ నొక్కుతాడు,
బటన్ నొక్కడము 10 మందికి ఇచ్చేది 10,000 మందికి దాన్ని చెప్పుకునేది. అది కూడా మళ్ళీ వేరే రూపంగా దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇంకేసింది ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలంతా గమనించి ఇదే విధంగా 6 సూత్రాల పథకము సూపర్ 6 అనే పథకాలు వేస్తూ తర్వాత అన్న క్యాంటీన్లు తర్వాత పింఛన్లు ఇవన్నీ చేస్తే సక్రమంగా ఇవన్నీ 8 సూత్రాలు అన్ని పథకము ప్రజల్లో పూర్తిగా సంపూర్ణంగా చేస్తే మరి ఒక 20 సంవత్సరాలు కూడా ఏమి వేరే పార్టీ మీద రాదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి ఈ సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. అదే ప్రకారంగా మండల వారీగా పట్టణాల్లో మాత్రమే 180 క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు పెట్టామన్నారు. కానీ మండల వారీగా పెట్టాలని మా కోరిక. వెల్లుత్తి మండలం కూడా అన్నా క్యాంటీన్ పెట్టే చాలామందికి, ఎందుకంటే దగ్గర 50 పల్లెలు ఉన్నాయి వెల్లుత్తి మండలంలో. కాబట్టి చాలామంది పేదవారు ఉన్నారు. అన్నా క్యాంటీన్ పెట్టాలని ఈ సభాముఖంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనే, తర్వాత మన ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి అయితేనే, తర్వాత ఎన్డీఏ కూటమి అయితేనే నేను ఈ ప్రజలందరి తరఫున కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.